ప్రధానిగా పివి నరసింహారావు చేసిన సేవలు అనిర్వచనీయమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ పివి నరసింహారావు 19వ వర్ధంతి. ఈ సందర్భంగా హైదరాబాద్లోని జ్ఞానభూమి వద్ద సంస్మరణ సభ నిర్వహించారు. పివి ఘాట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు పుష్పాంజలి ఘటించారు. భూ సంస్కరణ అమలు చేయడానికి మొదటి ప్రయత్నం చేసిన వారు అది పివి నరసింహారావు గారు. ఒక్కొక్కరి దగ్గర 100 ఎకరాలు 200 500 ఎకరాలు భూస్వాములు ఉంటే భూ సంస్కరణలు అమలు చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే దానివల్ల ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూడా ఎవరికైతే ఎక్కువ భూములు ఉన్నవారు ఆయనను తీయడానికి ఆంధ్ర మూవ్మెంట్ కూడా రావడం జరిగింది. అలాంటి వ్యక్తిని నిజంగానే ఇవాళ ఆయన ఆలోచన అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ బాగు చేయడానికి నిజంగా ఆయననే నిదర్శనం. ఆయన ఇచ్చిన భూములు కూడా ఏదైతే ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి ఇచ్చినా అది కూడా మళ్ళా పేదవాళ్ళకు అందకుండా చేస్తున్నటువంటి గత ప్రభుత్వం తప్పనిసరిగా వచ్చిన ప్రభుత్వం దాన్ని చక్కబెట్టాలి. అసైన్ ల్యాండ్లు కానీ దున్నేవాడి కానీ ఇవన్నీ కూడా మా రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా చేస్తారనే నాకు నమ్మికున్నది. కానీ ఒకటి బాధ ఉన్నది, ఇవాళ ఆయన వర్ధంతి ఏ పేపర్లో కూడా నాకు కనిపించలే. నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి ఏమనుమంతనా ఇవాళ పివి నరసింహారావు గారి వర్ధంతి ఉన్నదంటే నేను షాక్ అయిపోయినా. నీకు తెలియదంటే ఏ పేపర్లో లేదు. కానీ ప్రతి బర్త్డేకు ప్రతి వర్ధంతికి రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. దానివల్ల ప్రజలకు తెలుస్తుంది అనేది నా అటువంటి వానికే తెలియదు. అంటే వేరే కారణాల వల్ల పనులు ఉండి మర్చిపోతాం. కానీ పేపర్లు వస్తే పొద్దున్నే వచ్చేవాడిని. ఫస్ట్ టైం నేను లేట్గా వచ్చిన, ఎందుకంటే నాకు తెలియదు. కాబట్టి ఈనాడు ఉన్నట్టు అధికారులకు కూడా నా రిక్వెస్టు, తప్పనిసరిగా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకు ఆయన వర్ధంతికి కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇంకా ఎక్కువ జనం వస్తారు. ఎందుకంటే పేదవాళ్ళ గురించి ఆలోచన చేసి ఆర్థిక వ్యవస్థను బాగు చేశాడు కాబట్టి ప్రపంచంలోనే భారతదేశం ఇవాళ ముందుకు వస్తుంది. పివి నరసింహారావు గారు అని చెప్తూ ఆయన వర్ధంతి చదువులో నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. పివి నరసింహారావు గారు చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణలే అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ అందరూ వాటినే మూలంగా తీసుకొని ముందుకెళ్తున్నారు. ఈరోజు దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందంటే, నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారం సాధిస్తుందంటే సంపదను సృష్టించి ఈ సంపదను పేదవాళ్లకు బడుగు బలైన వర్గాలకు వాటిని సామాజికంగా పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో సంపద పెంపుదలనే ఈ ఆర్థికమైనటువంటి సంస్కరణ. సంపదను కేవలం పంచడమే కాదు, సమతను వాళ్ళకి సాధికారికతగా ఇచ్చి విద్య వైద్యము వైజ్ఞానికమైనటువంటి విషయాల మీద వారు దృష్టిని మరల్చి ఈ సంస్కరణలు మొదలుపెట్టారు.